3D టీవీ న్యూస్ కి స్వాగతం. న్యాయవాదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాల్వ రాధికా రామరెడ్డి జడ్చర్ల కోర్టులోని న్యాయవాదులకు స్వీట్లు తినిపించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాల్వ దంపతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న స్వాతంత్ర భారత తొలి రాష్ట్రపతి న్యాయవాది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గౌరవార్థం న్యాయవాదుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యాయవాదుల దినోత్సవం న్యాయ నిర్వహణలోని న్యాయ నిపుణులు పోషించే కీలక పాత్రను అలాగే చట్టపాలనను పరిరక్షించడంలో వారి అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ ప్రాప్త్యం ఉందని హామీ ఇవ్వడానికి వృత్తి నైపుణ్యం, చట్టపరమైన నీతి మరియు న్యాయవాదుల బాధ్యతల విలువను నొక్కి చెప్పడానికి ఇది ఒక అవకాశమన్నారు. అదేవిధంగా న్యాయవాదుల మాట్లాడుతూ న్యాయవాదుల కృషిని గుర్తించి న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా మమ్మల్ని గౌరవించి సన్మానించిన కాల్వ రామిరెడ్డికి ధన్యవాదాలు. ఆయన అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారికి సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అందరికీ న్యాయవాదుల దినంతో శుభాకాంక్షలు. ముఖ్యంగా రామరెడ్డి గారు గుర్తుపెట్టుకొని మరి మన విలువైన టైం కేటాయించుకొని మన బార్కి వచ్చి మనందరికీ సన్మానం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే చూస్తున్నాం మనం డైలీ వాళ్ళు చేసే సొసైటీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలన్నీ మనస్ఫూర్తిగా మేము కూడా అభినందిస్తున్నాము. మా భారత తరఫుకి వెళ్ళి ఇంకా ఏమైనా వారికి సహాయ సహకారాలు అయితే అది కాదు, కానీ ఏమున్నా కూడా వాళ్ళు పిలిస్తే కానీ దేనికైనా మేము రెడీగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సైలెంట్ రండి ప్రసాద్ గారు రండి.
ఇంకా పాండు మహిళా న్యాయవాదులు రండి. తప్పి పెట్టేవాడు రివర్స్ చేసుకోవాలండి మెయిన్ చేసుకుంటాం లేదు రండి సార్ రండి మరి కదా రండి అమ్మా ముగ్గురు ఉన్నారు లేడీస్ ముగ్గురు రండి సార్ రాండి సార్ మహిళా శుభాకాంక్షలు. ఈరోజు అడ్వకేట్స్ డే సందర్భంగా జడ్చర్ల బార్ అసోసియేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి కాల్వా రాధిక గారికి రామరెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అడ్వకేట్స్ కూడా ఒక రోజు ఉంటుందని వాళ్ళని కూడా సన్మానించాలని వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చి అందరికీ సన్మానించడము చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంకా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జడ్చర్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ న్యాయవాదుల దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఇక్కడికి విచ్చేసి మీకు సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఏ అవసరం ఉన్నా అంటే మాకనే కాకుండా ఒకసారి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు న్యాయవాదుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకు రెండు కళ్ళు ఎలాగో మనకేమన్నా ఆపద వస్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం, నెక్స్ట్ న్యాయవాది దగ్గరికే వస్తాము. అలాగే అందరికీ సేవ చేస్తూ సమాజంలో మంచి పేరుగా ఉంటూ అందరికీ నేనున్నాను అని ముందరకు వస్తున్న న్యాయవాదులు అందరికీ ఈరోజు న్యాయవాదుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సందర్భంగా ఇక్కడ సమావేశమైన అందరి న్యాయవాద మిత్రులకు సన్మానించడానికి వచ్చిన రామరెడ్డి గారి దంపతులకు మరి మిగతా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా అంటే ఈ అకేషన్ ఈ రకంగా సెలబ్రేట్ చేయవచ్చని రామరెడ్డి గారు చూపించారు. అంటే మనము కలిసి కూర్చొని ఈ దినోత్సవాన్ని మనం జరుపుకున్న దాఖలాలు అయితే ఇంతవరకు లేవు. ఈరోజు ఇది ఒక కష్టంగా ఉండాలని, భవిష్యత్తులో కూడా ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవాలని, మనలో మనం ఐకమత్యంగా ఉండి సమాజానికి మనం కూడా సపోర్ట్ చేయాలని ఆయన ఏదైతే కాదు చెప్తున్నాడో దేవాలయం గురించి, ఈ ఊరికి అది ఒక తలమానికం రంగనాయకుల స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అభివృద్ధిలో ఆయన చేస్తున్న కృషికి మనవంతు మద్దతు ఇవ్వాలని, తర్వాత భవిష్యత్తులో వారు చేసే మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మన వైపు నుండి కూడా అంటే మనము ఒక వ్యక్తిగా ఒక న్యాయవాదిగా సమాజానికి మనవంతు మనము సర్వీస్ చేసుకోవడానికి అవకాశంగా భావించి ఆయనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ.